ఈరోజు నేను కోఆర్డినేట్ జామెట్రీ చెప్తున్నాను. దాంట్లో ఫస్ట్ కోఆర్డినేట్ అంటే అంటే 2 అనమాట. ఎలా చెప్తున్నా అంటే నిన్న క్లాస్లో కోప్రైమ్స్ అంటే 2 నెంబర్స్ తీసుకొని చేసినాం కదా. ఇలా కూడా కోఆర్డినేట్స్ అంటే ఇక్కడ కూడా 2 నెంబర్స్ తీసుకొని చేస్తాం. ఆర్డినేట్స్ అంటే వేరియబుల్స్. ఓకే, దాన్నంతా చదివేదాన్ని జియోమెట్రీ అంటారు. కోఆర్డినేట్స్ అంటే ఒక నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తారు, దాన్ని కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు. ఆ ప్లేన్ని కార్టీసియన్ ప్లేన్ అంటారు అనమాట. నెంబర్ లైన్ అంటే 1 2 3 4 5 -1 -2 -3 ఇలా నెంబర్ లైన్ రాసుకుంటే మనకి రైట్ సైడ్లో ఉండేది ఎక్స్ అవుతుంది, పాజిటివ్ వాల్యూస్. లెఫ్ట్ సైడ్లో ఉండేది ఎక్స్ డాష్ అవుతుంది. అప్ పైన ఉంటే వై అవుతుంది, డౌన్ కింద ఉంటే వై డాష్ అవుతుంది. ఇలా ఉంటే దాన్ని ఏమంటారు? కార్టీసియన్ ప్లేన్ అంటారు. దీన్ని అంతా ఏమంటారు? కార్టీసియన్ ప్లేన్. దీంట్లో ఏవైనా పాయింట్స్ మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని కోఆర్డినేట్ పాయింట్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2, 3 ఈ ప్లేన్లో చూపించాలి అనుకోండి. ఇలా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా. ఇలా పైకి అనుకుంటూ ఇది సైడ్, ఇది పైకి అనుకుంటూ ఇది రైట్ సైడ్ అనుకుంటే ఎక్కడైతే రీప్లేస్ అయిందో ఆ పాయింట్ని 2, 3 అంటారు. ఆ పాయింట్స్ని రిప్రజెంట్ చేసేది కోఆర్డినేట్ పాయింట్స్. కోఆర్డినేట్ పాయింట్స్ అంటారు. కాబట్టి మనకి ఈ కార్టీసియన్ ప్లేన్లో క్వాడ్రాంట్స్ ఉంటాయన్నమాట. ఆ క్వాడ్రాంట్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ క్వాడ్రాంట్, సెకండ్ క్వాడ్రాంట్, థర్డ్ క్వాడ్రాంట్, ఫోర్త్ క్వాడ్రాంట్ అనమాట. ఫస్ట్ క్వాడ్రాంట్లో ఎక్స్ వైకి ఏ సైన్స్ ఉన్నాయి? ప్లస్ దట్ ఈస్ ద కోఆర్డినేట్. ఫస్ట్ క్వాడ్రాంట్కి సైన్స్ ఏవేమంటే ప్లస్. సెకండ్ క్వాడ్రాంట్కి సైన్స్ ఏవేమంటే ఎక్స్కి మైనస్ ఉంది, వైకి ప్లస్ ఉంది. థర్డ్ క్వాడ్రాంట్లో ఎక్స్కి మైనస్ ఉంది, వైకి మైనస్ ఉంది, మైనస్. ఫోర్త్ క్వాడ్రాంట్లో ఎక్స్కి ఏముంది? ప్లస్, వైకి మైనస్. దిస్ ఈజ్ ద కోఆర్డినేట్స్ ఇన్ ద కార్టీసియన్ ప్లేన్ అనమాట. మనం మూడే గురించి తెలియాలి. కార్టీసియన్ ప్లేన్ అంటే ఏమి? ఇలా నెంబర్ లైన్ ఉంటే దాన్ని కార్టీసియన్ ప్లేన్ అంటారు. కోఆర్డినేట్ పాయింట్స్ అన్ని ఎలా అంటారు? కార్టీసియన్ ప్లేన్లో గుర్తిస్తే దాన్ని కోఆర్డినేట్ పాయింట్స్ అంటారు అనమాట. థర్డ్ది కోఆర్డినేట్ పాయింట్స్, క్వాడ్రాంట్స్. ఎన్ని క్వాడ్రాంట్స్ ఉంటాయి? 4 క్వాడ్రాంట్స్ ఉంటాయి. 4 క్వాడ్రాంట్స్ ఏవి? ఫస్ట్ క్వాడ్రాంట్లో సైన్స్ ప్లస్, సెకండ్ క్వాడ్రాంట్లో సైన్స్ మైనస్, థర్డ్ క్వాడ్రాంట్లో మైనస్, ఫోర్త్ క్వాడ్రాంట్లో ప్లస్. ఇలా అయినప్పుడు తర్వాత పాయింట్ ఆన్ యాక్సిస్ ఆ టాపిక్లో ఈ పాయింట్, ఏదైనా పాయింట్ అనేది ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే దానికి విచ్ పాయింట్ వస్తుంది? x,0 వస్తుంది. బికాస్ y = 0 అవుతుంది. y = 0 అయిందా? y + 0 అయిందా? దట్ ఈస్ ద ఎక్కడ ఉన్నట్టు? అది ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నట్టు. అంటే ఇక్కడ ఈ హారిజంటల్ లైన్ పైన ఉండొచ్చు. ఈ పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు. ఈ హారిజంటల్ లైన్ పైన ఉండొచ్చు ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలంటే.
అదే వై యాక్సిస్ మీద ఉంటే ఎక్స్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఈక్వల్స్ టు 0 అయింది కదా. ఇప్పుడు మనం ఇలా ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఏంటి కోఆర్డినేట్స్ ఇవన్నీ చూసినాం కదా. చూసిన తర్వాత మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది ఎక్స్, ఇది వై, మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు, ఆరిజన్ అంటారు. ఏమంటారు, అది చాలా ఇంపార్టెంట్ రిలేషన్లో. ఆరిజన్ దేంతో డినోట్ చేస్తారంటే ఓతో అనమాట. ఇట్లా డినోట్ చేస్తే మనకి డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ పాయింట్స్, ఎక్స్ యాక్సిస్, డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ యాక్సిస్ పాయింట్స్. ఎక్స్ యాక్సిస్ మీద 2 పాయింట్స్ ఉన్నాయి, 2,0, 3,0. దాన్ని ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎలా కనుక్కుంటావు? ఎలా కనుక్కోవాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఇది అజ్యూమ్ చేసుకున్నాం, x1 ఇది y1, ఇది x2 ఇది y2. ఆ ఫార్ములా ఏమంటే x2 మైనస్ x1 డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ యాక్సిస్ పాయింట్స్. ఇక్కడ వైలు 0 ఇచ్చినారనుకో, అది ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నట్టే, కాబట్టి x2 మైనస్ x1 అని రాసింది డిస్టెన్స్ బిట్వీన్. అదే వై యాక్సిస్ అయితే 0,2, 0,3. వై యాక్సిస్ మీద పాయింట్స్ ఉంటే దాని డిస్టెన్స్ కనుక్కోమంటే ఏం ఫార్ములా ఇస్తారు, y2 మైనస్ y1. అంతే, సింపుల్. ఇది x1 ఇది y1, x2 y2. x0 అయితే అది ఎక్కడున్నట్టు, వై యాక్సిస్ మీద ఉన్నట్టు. వై యాక్సిస్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే y2 మైనస్ y1. డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఫ్రమ్ ఆరిజన్. పాయింట్కి ఆరిజన్కి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఓ ఫార్ములా ఉందన్నమాట. ఇలా పాయింట్కి ఆరిజన్ కంటే ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది ఎక్స్ ఇది వై కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనమాట. ఎక్స్కి ఎంత ఉంది 2 అనుకున్నాం, వైకి 3 అనుకున్నాం. ఇది ఒక పాయింట్ 2,3 అనే పాయింట్ నుంచి ఆరిజన్, ఇది ఆరిజన్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చూపించడం, కానీ మనం కార్టీజియన్ ప్లేన్లో చూసుకుంటే ఇలానే వస్తుంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ తీసుకుంటే ఆ డిస్టెన్స్ ఎలా కనుక్కోవచ్చు అంటే √x² + y². ఇది ఎలా వచ్చింది అని అడగచ్చు, అది చెప్తా. ఇంకో ఫార్ములా చెప్పిన తర్వాత ఇది ఎలా వచ్చిందో చెప్తాను నేను. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. మనం కార్టీజియన్ పాయింట్లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కనుక్కుంటాం కదా. 1 2 3 4 1 2 3 2 పాయింట్స్ ఏవేవంటే ఎగ్జాంపుల్గా 2,1 3,2 ఇలా పాయింట్స్ ఇస్తే దీన్ని ఫస్ట్ ఏమనుకోవాలి, x1 y1, ఇది x2 y2. x1 దగ్గర ఫస్ట్ 2కి 1కి ఈడొక పాయింట్ ఉంది, 3 2 ఈడొక పాయింట్ ఉంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోమంటున్నారు. ఈ పాయింట్స్ డిస్టెన్స్ కనుక్కోమంటే దానికి ఓ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏమంటే ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. ఈ పాయింట్స్ని ఇంటర్సెక్ట్ చేసినాం కదా, ఆ పాయింట్స్ని ఏబి అనుకుంటే ఏబి డిస్టెన్స్ ఈక్వల్స్ టు √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ x2 ఏముంది 3, x1 ఏముంది 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఏముంది 2, y1 1.
మైనస్ హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది, ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. రూట్ 2. ఈ డిస్టెన్స్ ఎంత? AB ఈక్వల్స్ టు రూట్ 2. ఈ ఫామ్లో ఎలా వచ్చిందో చెప్తాను అన్నాను కదా. ఈ పాయింట్కి డిస్టెన్స్ కనుక్కుంటున్నాం. ఈ పాయింట్కి ఇది ఏ అనుకుందాం, ఇప్పుడులాగే ఇది B అనుకుందాం. AB డిస్టెన్స్ కనుక్కుంటే ఏ పాయింట్ ఏముంది? 0,0. B పాయింట్ 2,3. ఇది x1, ఇది y1, x2, y2. ఈ ఫామ్లో ఎలా వచ్చిందో నేను చెప్తాను ఇప్పుడు. రూట్ ఆఫ్ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫామ్లో ఏమి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. 2 ఇక్కడ ఏముంది? ఈ ఫామ్లో ఎలా వస్తుందన్నా కదా, కాబట్టి సరే 2 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 0 హోల్ స్క్వేర్ 4 ప్లస్ 9 ఇదేమవుతుంది? 15 అవుతుంది కదా. ఇప్పుడు ఇంకో పాయింట్ 0,0 B అనేది x y తీసుకుందాం. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఫార్ములా ఏమి? రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ వేస్తే x2 ఏముంది? x మైనస్ x1 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఏముంది? y మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది? రూట్ ఆఫ్ x మైనస్ 0 x హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వచ్చిందా? డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఫ్రమ్ ఆరిజిన్. ఇలా ఈ డెరివేషన్ వల్ల ఈ పాయింట్ వచ్చింది. అర్థమైందా? ఈ ఫామ్లో వచ్చింది. ఈ ఫామ్లో ఒక్కటే గుర్తుపెట్టుకుంటే చాలు మనం. ఈ ఫామ్లో ఓకే. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే గుర్తుకు రావాల్సింది రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం 2 పాయింట్స్ ఇస్తే ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 2 పాయింట్స్ ప్లేస్లో ఏమైనా వేరియబుల్స్ ఇచ్చినారు అనుకో, ఇప్పుడు ఎలా చేయాలో తెలిసింది కదా. 2 పాయింట్స్ ఇస్తే వేరియబుల్స్ ఇస్తే ఇప్పుడు కూడా పాయింట్స్ తీసుకొని చేద్దాం. క్వశ్చన్ ఏమంటే ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 or pair points. పాయింట్స్కి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఏ దాంట్లోకంటే -5,7 -1,3 దీనికి డిస్టెన్స్ కనుక్కుంటాం. ఇలా 2 పాయింట్స్ డిస్టెన్స్ కనుక్కుంటే ఫస్ట్ సొల్యూషన్లో పాయింట్స్ రాసుకుందాం. గివెన్ అని రాసుకొని పాయింట్స్ ఏ అనుకుందాం. ఫస్ట్ పాయింట్ని -5,7, బీని ఏమనుకుందాం -1,3. 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అన్నారు కాబట్టి రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ x2 అంటే దీనిలో ఏమనుకుందాం x1 y1, x2 y2. x2 అంటే -1, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకొని x1 అంటే మళ్ళీ -5 ఉంది హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 3 మైనస్ y1 అంటే 7 ఉంది హోల్ స్క్వేర్. ఇక్కడ మధ్యలో ఉండేది మైనస్ పెట్టుకున్నాం, మళ్ళీ y1 రాసుకున్నాం. ఇట్లా రాసుకుంటే -1 మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. +5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 7 అంటే -4 హోల్ స్క్వేర్. -1లో నుంచి 5 పోతే +4 హోల్ స్క్వేర్. మనము మైనస్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇది స్క్వేర్ అనమాట. మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 4 స్క్వేర్. 16 + 16 32. డిస్టెన్స్ ఎంత? ఏబికి ఈ 2 పాయింట్స్ డిస్టెన్స్ ఎంత? √32. అర్థమవుతుందా?
ఇప్పుడు ఇంకో పాయింట్ తీసుకుంటే వేరియబుల్స్లో ఇచ్చినారనమాట. అది ఏ పాయింట్ అంటే దీన్ని ఎలా కనుక్కుంటాం? డిస్టెన్స్ బిట్వీన్ చూపిస్తా. ఎలా అంటే ఫస్ట్ సొల్యూషన్ గివెన్ రాసుకొని ఫస్ట్ పాయింట్ ఏ అనుకుందాం. ఏ క్యాపిటల్ ఏ అనుకుంటే ఏ కమా బి ఇచ్చినారు, క్యాపిటల్ బి అనుకుంటే మైనస్ ఏ కమా మైనస్ బి ఇచ్చినారు కదా. ఏబిని ఏమనుకున్నాం? x1 y1 అనుకుందాం, x2 y2. డిస్టెన్స్ బిట్వీన్ ఇలా రాస్తే ఇంకా బాగా క్లారిటీగా వస్తుంది అనమాట. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏబి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ తీసుకుంటే ఇక్కడ x2 ఏముంది? మైనస్ ఏ. x1 ఏముంది? ఇక్కడ మైనస్ అలా దింపుకొని x1 ఏముంది? ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఏముంది? మైనస్ బి. ఇక్కడ మైనస్ బి దింపుకొని y1 ఏముంది? బి హోల్ స్క్వేర్. మైనస్ ఏ ఏమవుతుంది? మైనస్ 2a హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ బి మైనస్ 2b హోల్ స్క్వేర్. మైనస్ని స్క్వేర్ చేస్తే ఇంతకు ముందు చెప్పిన ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ప్లస్ 2a స్క్వేర్ ప్లస్ ఉంటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 2b స్క్వేర్ అవుతుంది. ఇదేమవుతుంది? 4a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్. ఈ రెండిట్లో కామన్ ఏముంది? 4 ఉంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. రూట్ 4ని ఏమని రాసుకోవచ్చు? 4ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుందా అన్నప్పుడు 2 అని రూట్ ఆఫ్ 2 స్క్వేర్ రాసుకుంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ మల్టిప్లికేషన్కి డివైడ్ చేద్దాం. 2 రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. స్క్వేర్ అయితే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దట్ ఈస్ ద సొల్యూషన్. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఈ 2 పాయింట్స్కి. అదైతే ఇది అర్థమైంటే మీకు ఈ క్వశ్చన్ చేయండి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, నాకు అర్థమైందా లేదా అని. -3, 4, 5, 2 ఫైండ్